Ma, good morning. How are you? Yes, fine. Very good. Today, subject second class EVS, chapter 2. Textbook open cheyandana. Chapter 2. My body organs. My body organs ante body ante mana శరీరం. Organs ante మన శరీరంలో ఉన్న పార్ట్స్ భాగాలన్న. అందులో న్యూ వర్డ్స్ అంటే కొత్త పదాలు, మీకు తెలియని పదాలని నేర్చుకోవడం. చూడండి, న్యూ వర్డ్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 1919లో ఈ న్యూ వర్డ్స్ అనేవి ఉంటాయి. మీరు బుక్ దగ్గర పెట్టుకోండి, నేను చెప్తూ ఉంటాను, మీరు ఫింగర్ పెట్టండి ఆ పిక్చర్ మీద. ఫస్ట్ పిక్చర్ BRAIN బ్రెయిన్. BRAIN బ్రెయిన్ అంటే మెదడు. మనకి ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయంటే 2 బ్రెయిన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఒకటి స్మాల్ బ్రెయిన్ అంటే ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇంకోటి పెద్ద మెదడు బిగ్ బ్రెయిన్ ఇక్కడ పైన ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్, LUNGS లంగ్స్. లంగ్స్ ఏ కలర్లో ఉన్నాయి చూడండి నాన్న, రెడ్ కలర్లో ఉన్నాయి. లంగ్స్ ఏ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఎన్ని లంగ్స్ ఉంటాయి? హౌ మెనీ లంగ్స్? 2 లంగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్, అనదర్ ఈజ్ రైట్ సైడ్. నెక్స్ట్ స్టమక్, STOMACH స్టమక్. స్టమక్ అంటే పొట్ట అని అర్థమవుతుందా? మనవి వింటున్నావా? ఓకే, స్టమక్ అంటే పొట్ట. మనం తింటున్నాం కదా ఫుడ్, ఆ ఫుడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? స్టమక్లోకి వెళ్ళి అక్కడ డైజెషన్ అవుతుంది, అరుగుతుంది. నెక్స్ట్ హర్షవర్ధన్ వినాలి, క్లాస్ సౌండ్ వస్తుంది. హార్ట్, HEART హార్ట్. హార్ట్ అంటే గుండె, ఒక గుండె ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది మనకి? ఈ చెస్ట్కి మధ్యలో, ఈ చెస్ట్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ స్కెల్టన్, SKELETON స్కెల్టన్. స్కెల్టన్ అంటే ఒక అస్థి పంజరం, బోన్స్లా ఉంటుంది. చూడండి, మీకు బుక్లో కనిపించేస్తుంది, ఇట్లా ఇట్లా బోన్స్లా ఉంటుంది. ఈ మొత్తాన్ని స్కెల్టన్ అంటారు. ఈరోజు మీకు న్యూ వర్డ్స్ చెప్పాను. సెకండ్ చాప్టర్ మై బాడీ ఆర్గాన్స్. బాడీ అంటే మన శరీరం, ఆర్గాన్స్ అంటే పార్ట్స్, భాగాలు. అందులో న్యూ వర్డ్స్ ఈ పేజ్ నెంబర్ 19లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లో TB అంటే టెక్స్ట్ బుక్. చూడండి, బ్రెయిన్, BRAIN బ్రెయిన్, LUNGS లంగ్స్, STOMACH స్టమక్, HEART హార్ట్, SKELETON స్కెలిటన్. స్కెలిటన్ అంటే అంతా బోన్సే ఉంటాయి. చూడండి, ఇలా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, పిక్చర్ని చూసుకోండి, తెలుస్తుంది. నెక్స్ట్ మన బాడీ గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు మన బాడీ ఏంటి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క యూజెస్. ఫస్ట్ చూడండి, మన బాడీ అంతా దేంతో తయారవుతుందంట? అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ ఆర్గాన్స్. మన బాడీ మొత్తం చాలా ఆర్గాన్స్ అంటే పార్ట్స్, మెనీ ఆర్గాన్స్, చాలా పార్ట్స్తో మన బాడీ తయారై ఉంటుంది. వీ కెన్ సీ సమ్ ఆఫ్ ది ఆర్గాన్స్. కొన్ని పార్ట్స్ని మనం చూద్దాం. సచ్ యాజ్ ఐస్. ఐస్ అంటే కళ్ళు. ఇయర్స్. ఇయర్స్ అంటే చెవులు. టీత్. టీత్ అంటే పళ్ళు. అండ్ నోస్. నోస్ అంటే ముక్కు. బట్ వీ కెనాట్ సీ ద వన్స్. కానీ కొన్ని మనం చూడలేము. దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ అవర్ బాడీ. కొన్ని ఆర్గాన్స్ మన బాడీ లోపల ఉంటాయి, ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి అవి మనకు కనిపించవు. ఏంటవి? హార్ట్, లంగ్స్, కిడ్నీస్, అటువంటి బాడీ లోపల ఉంటాయి కాబట్టి అవి మనకి కనిపించవు. కొన్ని ఏంటంటే ఎక్స్టర్నల్, అవుట్ సైడ్, బయట కనిపిస్తాయి, బయట ఉంటాయి కాబట్టి అవి మనకి వాటిని మనం చూడగలం. దీస్ ఆర్ కెప్ట్ సేఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ బోన్స్. ఇవన్నీ ఎలా సేఫ్గా ఉంటున్నాయి? మన బోన్స్ ఉండబట్టే ఈ ఆర్గాన్స్ అన్నీ వాటి లోపల ఉంటున్నాయి. తర్వాత దేర్ ఆర్ అబౌట్, మన బాడీలో మొత్తం బోన్స్ ఎన్ని ఉన్నాయంట? ఇప్పుడు నేను చెప్తుంది మీకు పేజ్ నెంబర్ 20 పేజ్లో దగ్గర పెట్టుకోండి. దేర్ ఆర్ అబౌట్ 206 బోన్స్ ఉంటాయంట మన బాడీలో. పెద్దవాళ్ళకైతే 206 బోన్స్ ఉంటాయి. అదే అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటారు కదా, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎన్ని బోన్స్ ఉంటాయి? 300 బోన్స్ ఉంటాయి. వాళ్ళకి
చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్కి 300 బోన్స్ ఉంటాయి. అదే మనకైతే పెద్దవాళ్ళకైతే 206 బోన్స్ ఉంటాయి. దీస్ బోన్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఫ్రేమ్ వర్క్. ఈ బోన్స్ అన్నీ కలిపి ఒక ఫ్రేమ్ లాగా, ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది చూసారా, ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఫామ్ అవుద్దంట. అలా ఫామ్ అయ్యే దాన్ని ఏమంటారు? స్కెలిటన్ అంటారు. ఇలా ఒక ఫ్రేమ్ లాగా ఫామ్ అవుతాయంట, ఫ్రేమ్ లాగా తయారయ్యే దాన్ని స్కెలిటన్ అంటారు. ద స్కెలిటన్ ఈజ్ కవర్డ్ విత్, ఆ స్కెలిటన్, ఆ బోన్స్ మొత్తం దేనితో కప్పబడి ఉంటున్నామంట? దేనితో కప్పబడి ఉంటాయి? మన పైన ఏముంటుంది? స్కిన్. స్కిన్ అంటే ఏంటి? చర్మం. ఈ బోన్స్ పైన ఈ బోన్స్ అన్నీ దేంతో కవర్ చేయబడి ఉంటుంది? ఈ స్కిన్, ఈ చర్మంతో కప్పబడి ఉంటుంది. దీస్ బోన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్. ది స్కెలిటన్ ఈజ్ కవర్డ్ విత్ స్కిన్. ఈ స్కెలిటన్ అస్థిపంజరం ఉంది చూసారా, ఈ అస్థిపంజరం మొత్తం దేంతో కవర్ అయి ఉంది? కప్పబడి ఉంది. స్కిన్, చర్మం చేత కప్పబడి ఉంది. విత్ ద స్కిన్. బిట్వీన్ ద స్కెలిటన్ అండ్ స్కిన్ ఆర్ ద మజిల్స్. స్కెలిటన్కి స్కిన్కి మధ్యన ఏమున్నాయంట? మజిల్స్ అంటే కండరాలు లాంటివి ఉంటాయంట. ద స్కిన్, బోన్స్ అండ్ మజిల్స్ వర్క్ టుగెదర్. ఏమేమి వర్క్ చేయాలంట? స్కిన్ అంటే చర్మం, బోన్స్ అంటే ఎముకలు, అండ్ మజిల్స్ కండరాలు, టుగెదర్ టు హెల్ప్ అవర్ బాడీ మూవ్. ఈ స్కిన్, బోన్స్, మజిల్స్ ఇవన్నీ కలిపి దేనిగా తయారు చేస్తున్నాయంట? మన బాడీ మూవ్ అవటానికి, అంటే మన బాడీ కదలటానికి హెల్ప్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? వీ విల్ నో స్టడీ అబౌట్ సమ్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సో మెనీ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మనం చదువుకుందాం. ఓకేనా? మనకైతే ఎన్ని బోన్స్ ఉన్నాయి? పెద్దవాళ్ళకి 206 బోన్స్ ఉన్నాయి. అదే చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్కి ఎన్ని ఉంటాయి? 300 బోన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ పేజ్ నెంబర్. ఇప్పుడు ఆర్గాన్స్ గురించి చదువుకున్నాం, అలానే ఆ ఆర్గాన్ చేసే వర్క్ గురించి చదువుకున్నాం. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 22, పేజ్ నెంబర్ 22 టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 22 టెక్స్ట్ బుక్. బాడీ ఆర్గాన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అంటే అవి చేసే పనులు ప్లస్ బాడీ పార్ట్. ఫస్ట్ చూడండి, ఎన్ ఆర్గాన్ ఈజ్ ఏ బాడీ పార్ట్ దట్ హ్యాస్ ఏ స్పెషల్ ఫంక్షన్. ప్రతి పార్ట్కి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్, ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. వీ హ్యావ్ మెనీ ఆర్గాన్స్. మనకి చాలా ఆర్గాన్స్, చాలా బాడీ పార్ట్స్ ఉంటాయి. ఇన్ అవర్ బాడీ సచ్ యాజ్ చెప్పాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అండ్ స్టమక్. మెయిన్ ఏంటి? బ్రెయిన్ అంటే మెదడు. ఎన్ని ఉంటాయని చెప్పాను? 2 ఉంటాయి. వన్ ఈజ్ స్మాల్, అనదర్ ఈజ్ బిగ్. తర్వాత హార్ట్ ఒకటే ఉంటుంది. తర్వాత లంగ్స్ ఎన్ని ఉంటాయి? 2 లంగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్, అనదర్ ఈజ్ రైట్ సైడ్. అండ్ స్టమక్ ఒకటే ఉంటుంది. లెట్ us స్టడీ అబౌట్ దెమ్. ఇప్పుడు ఫస్ట్ బ్రెయిన్ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ బ్రెయిన్ అని ఉంది, మీకు ఇట్లా రెడ్ కలర్లో కనిపిస్తుంది. బ్రెయిన్ అని ఉంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది, చూసారా? ఫస్ట్ బ్రెయిన్ అంటే చదువుకుందాం. తర్వాత బ్రెయిన్ చేసే ఫంక్షన్ అంటే వర్క్. అది ఏం చేస్తుంది మనకి, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ అవర్ హెడ్. బ్రెయిన్ మీకు ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే అది మనకి లోపల ఉంది, ఇన్సైడ్ మన బాడీ లోపల ఉంది కాబట్టి ఆ పార్ట్ మనకి కనిపించదు. ఇట్ హెల్ప్స్ అస్ టు థింక్. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బ్రెయిన్ అనేది? థింక్ చేయడం అంటే ఆలోచించడానికి. హర్షవర్ధన్ వింటున్నావా? నెక్స్ట్ రూపశ్రీ. మళ్ళీ నేను క్వశ్చన్స్ రాస్తాను నాన్న, మీరు వినాలి, లెసన్ వినాలి ఫస్ట్. ఇట్ హెల్ప్స్ అస్ టు థింక్. ఆలోచించడానికి
ఆలోచించడానికి బ్రెయిన్ మనకి హెల్ప్ చేస్తుందంట, ఉపయోగపడుతుంది. అండ్ లెర్న్, అలానే నేర్చుకోవడానికి. ఇప్పుడు మేము ఏదైనా చెప్తున్నాం, మేము చెప్పంగానే అది మీరు నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకుంటున్నారంటే మీరు ఏ పార్ట్ మీకు ఉపయోగపడుతుంది? ఏనా శశాంక్, ఏ పార్ట్ ఉపయోగపడుతుంది? ఎస్, వెరీ గుడ్. మీకు బ్రెయిన్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ద బ్రెయిన్ కంట్రోల్స్ ఆల్ ది ఆర్గాన్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ. ఈ బ్రెయిన్ అనేది మెయిన్ వర్క్ అండి, మన బాడీలో ఉన్న పార్ట్లన్నీ కంట్రోల్లో ఉంచుద్దంట. అంటే ఏ పార్ట్ ఎప్పుడు ఏ వర్క్ చేయాలో అది మనకి బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫంక్షన్స్ అంటే పనులు. బ్రెయిన్ చేసే పని ఏం చేస్తుందని చెప్పాను? థింకింగ్, ఆలోచించడం అనేది బ్రెయిన్ ద్వారానే బ్రెయినే మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి అనదర్ లెర్నింగ్, ఇంకొకటి లెర్నింగ్ నేర్చుకోవడానికి. ఇంకొకటి మెయిన్ ఫంక్షన్ ఉంది, కంట్రోలింగ్ ఆల్ బాడీ పార్ట్స్. మిగతా బాడీ పార్ట్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్లరి చేస్తుంటే మేము ఎలా మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాం? అలానే మన బాడీలో ఏ పార్ట్ ఎప్పుడు ఏ వర్క్ చేయాలో అదన్నీ చేసేది బ్రెయిన్. బ్రెయిన్ చేసే ఫంక్షన్స్ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ మెయిన్ థింకింగ్, నెక్స్ట్ వన్ లెర్నింగ్ నేర్చుకోవడం, నెక్స్ట్ కంట్రోలింగ్ ఆల్ బాడీ పార్ట్స్, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతుంది. ఓకే, బ్రెయిన్ గురించి అయిపోయింది నాన్న. బ్రెయిన్ ఈజ్ ఇన్సైడ్ అవర్ హెడ్ లోపల ఉంటుంది. అలానే బాడీ పార్ట్స్ అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతుంది. నెక్స్ట్ థింకింగ్కి లెర్నింగ్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అనదర్ ఆర్గాన్ హార్ట్. హార్ట్, ఈ హార్ట్ చేసేదేంటి? మన బాడీలో వాటర్ ఉంటుందా, బ్లడ్ ఉంటుందా? వాటర్ ఉంటుందా తుషార్? మనకి ఏదైనా దెబ్బ తగలంగానే ఏం కనిపిస్తుంది? వాటర్ కనిపిస్తుందా, బ్లడ్ వస్తుందా? ఏంటన్నా? ఎస్, బ్లడ్ వస్తుంది. వెరీ గుడ్. బ్లడ్ కలర్ ఏ కలర్లో ఉంటుంది? ఎవరికైనా కానీ, ఇప్పుడు మీకు దెబ్బ తగిలినా మీకైనా బ్లడ్ కలర్ ఒకటే, నాకు దెబ్బ తగిలినా కానీ బ్లడ్ కలర్ ఒకటే. సో బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? ఇప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. ఇదేం చేస్తుందంట? హార్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ అవర్ చెస్ట్ అంటే నాన్న ఈ పార్ట్ని చెస్ట్ అంటారు. ఈ పార్ట్కి ఇన్సైడ్, ఈ పార్ట్ లోపల హార్ట్ ఉంటుంది. ఇట్ పంప్స్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ హార్ట్ చేసే ఫంక్షన్ పని ఏంటంటే ప్రతి పార్ట్కి లోపల, ఇంకా మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని పార్ట్లకి బ్లడ్ని పంపేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్కి ఇంత బ్లడ్ సరిపోతుంది, అంత బ్లడ్. అలాగే బ్రెయిన్కి ఎంత బ్లడ్ కావాలో అంత బ్లడ్ని పంపిస్తుంది. అలాగే స్టమక్కి నెక్స్ట్ కిడ్నీలకి ఏ పార్ట్కి ఎంతెంత బ్లడ్ కావాలో ఆ బ్లడ్ని పంపింగ్ చేస్తుంది. ఇట్ పంప్స్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అన్ని పార్ట్స్కి బ్లడ్ని పంప్ చేస్తుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ మజిల్స్. ఇది దేంతో తయారవుతుందంట? హార్ట్ మజిల్స్తో తయారవుతుందంట. మజిల్స్ అంటే కండరాలు. దేంతో తయారవుతుంది? మజిల్స్తో తయారవుతుంది. ఇప్పుడు ఇది చేసేది ఏంటమ్మా మనకి? మెయిన్ ఫంక్షన్ పంపింగ్ బ్లడ్ని అన్ని పార్ట్స్కి పంప్ చేస్తుంది, సరఫరా చేస్తుంది, అన్ని పార్ట్లకి పంపేస్తుంది. ఇప్పుడు 2 పార్ట్స్ గురించి నేర్చుకున్నాం, 2 ఆర్గాన్స్ గురించి నేర్చుకున్నాం. వన్ ఈజ్ బ్రెయిన్ చేసే ఫంక్షన్స్ ఏంటి? థింకింగ్, ఆలోచించడం, లెర్నింగ్, నేర్చుకోవడం, కంట్రోలింగ్ ఆల్ బాడీ పార్ట్స్, అది బ్రెయిన్ చేసే వర్క్. తర్వాత నెక్స్ట్ హార్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్సైడ్ అవర్ చెస్ట్. ఈ చెస్ట్ లోపల ఉంటుంది. ఇది చేసే ఫంక్షన్ ఏంటమ్మా? పంపింగ్ బ్లడ్, అన్ని పార్ట్స్కి బ్లడ్ని పంపేస్తుంది. ఇది దేంతో తయారవుతుంది? మజిల్స్తో తయారవుతుంది హార్ట్ అనేది. నెక్స్ట్ ట్రై అండ్ ఫీల్ ద సౌండ్ మేడ్ బై ది హార్ట్. దట్ ఈజ్ యువర్ హార్ట్ బీట్ బై ప్లేసింగ్ యువర్ హ్యాండ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ చెస్ట్. అవర్ హార్ట్ మేక్స్ మన హార్ట్ ఇట్లా
హ్యాండ్ పెట్టుకుంటే హార్ట్లో నుంచి ఒక సౌండ్ వస్తుందంట. ఆ సౌండ్ని ఏమంటారు? లబ్ డబ్. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే సౌండ్ హార్ట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ లంగ్స్. లంగ్స్ ఏ కలర్లో ఉన్నాయి చూడండి, మీ బుక్లో కనిపిస్తుంది. లంగ్స్ ఏ కలర్లో ఉన్నాయి? రెడ్ కలర్లో ఉన్నాయి. ఎన్ని లంగ్స్ కనిపిస్తున్నాయి మనకి? 2 కనిపిస్తున్నాయి. 2 లంగ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ట్రై అండ్ ఫీల్ ద బోన్స్ ఇన్ యువర్ చెస్ట్. దీస్ ఆర్ కాల్డ్ రిబ్స్. అది రిబ్స్ మధ్యన ఉంటుందంట. అండర్ ది రిబ్స్ వీ హ్యావ్ ది లంగ్స్. దే ఆర్ 2 in number. 2 లంగ్స్ ఉంటాయి. లంగ్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 2 లంగ్స్ ఉంటాయి. దే హెల్ప్ అస్ టు బ్రీత్. మెయిన్ మనం గాలి పీల్చుకుంటున్నామంటే ఏ పార్ట్ మనకి హెల్ప్ చేస్తున్నట్టు? లంగ్స్. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. లంగ్స్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ వెన్ వి బ్రీత్ ఇన్ ఎయిర్ అండ్ డిక్రీజ్ ఇన్ సైజ్ వెన్ వి బ్రీత్ అవుట్. చూడండి, మనం ఇలా గాలి పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్ సైజ్ ఏమవుద్దంట? ఇంక్రీజ్ అవుద్ది. ఇంక్రీజ్ అవ్వడం అంటే పెరగడం. మనం ఎయిర్ లోపల పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్ సైజు ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అలాగే ఎయిర్ బయటకు వదులుతున్నప్పుడు లంగ్స్ సైజ్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుతుంది, లంగ్స్ సైజు తగ్గుతుందంట. అదే మనం ఎయిర్ పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్ సైజు పెరుగుతుంది. అదే మన ఎయిర్ వదులుతున్నప్పుడు లంగ్స్ సైజు తగ్గుతుందంట. చూడండి, ఇక్కడ లంగ్స్ చేసే ఫంక్షన్ ఏంటి? బ్రీత్. గాలి పీల్చుకోవడానికి లంగ్స్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకేనమ్మా? ఇప్పుడు ఎన్ని పార్ట్స్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను? ఫస్ట్ వన్ బ్రెయిన్ గురించి చెప్పాను. బ్రెయిన్ చేసే ఫంక్షన్ ఏంటి? థింకింగ్, లెర్నింగ్, కంట్రోల్ ఆల్ బాడీ ఆర్గాన్స్. ఇది ఇన్సైడ్ అవర్ హెడ్ లోపల ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటన్నా? బ్రెయిన్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను? దేని గురించి చెప్పాను? చెప్పాలి ఆన్సర్. ఎవరు చెప్తున్నారు ఆన్సర్? ఎస్, హార్ట్ గురించి చెప్పాం. ఈ హార్ట్ చేసేది ఏంటి? హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఈ చెస్ట్కి మధ్యన ఇన్సైడ్ లోపల ఉంటుంది. హార్ట్ చేసే ఫంక్షన్ ఏంటి? పంపింగ్ బ్లడ్. ఏ పార్ట్కి ఎంతెంత బ్లడ్ కావాలో బ్లడ్ని మొత్తం బాడీ మొత్తానికి సరఫరా చేస్తుంది. ఈ హార్ట్ మీద మన హ్యాండ్ పెడితే కనుక ఏమవుతుంది? ఒక సౌండ్ వస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. ఇదేం చేసే ఫంక్షన్ ఏమను? పంపింగ్ బ్లడ్. నెక్స్ట్ పార్ట్ లంగ్స్. ఎన్ని లంగ్స్ ఉంటాయి? 2 లంగ్స్ ఉంటాయి. ఇది దేనికి మనకి? ఇది రిబ్స్ మధ్యన ఉంటుంది. ఇది చేసే ఫంక్షనింగ్ ఏంటన్నా? బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడం. బ్రీత్ చేసేటప్పుడు లంగ్స్ సైజు ఇంక్రీజ్ అవుద్ది. మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. అదే గాలి వదులుతున్నప్పుడు లంగ్స్ సైజు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా నాన్న? అంతవరకు అర్థమైందా? నెక్స్ట్ పార్ట్ నాన్న. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ చాప్టర్ 2 మై బాడీ ఆర్గాన్స్. ఇది ఈవీఎస్ సబ్జెక్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి. మై బాడీ ఆర్గాన్స్లో న్యూ వర్డ్స్ చెప్పాను. న్యూ వర్డ్స్ పేజ్ నెంబర్ 19 టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేసుకోండి, కనిపిస్తాయి. బ్రెయిన్, BRAIN బ్రెయిన్, LUNGS లంగ్స్, STOMACH స్టమక్, HART హార్ట్. నెక్స్ట్ స్కెల్టన్, SKELETON స్కెల్టన్ అంటే మనకి మొత్తం 5 న్యూ వర్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ బాడీలో ఆర్గాన్ చేసే ఫంక్షన్ మీన్స్ వర్క్. ఏ పార్ట్ ఏం ఫంక్షన్స్ చేస్తాయి అన్న దాని గురించి. అంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22 మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆర్గాన్ బ్రెయిన్ చేసే వర్క్ ఏంటి? బ్రెయిన్ ఇన్సైడ్ హెడ్ లోపల ఉంటుంది. అది చేసేది ఏంటంటే థింక్ చేయడానికి, ఆలోచించడానికి, లెర్నింగ్ నేర్చుకోవడానికి, అలాగే బాడీ పార్ట్స్ అన్నిటినీ, ఆర్గాన్స్ అన్నిటినీ కంట్రోల్లో ఉంచుతుంది. ఈ బ్రెయిన్ చేసే వర్క్ ఇది.
నెక్స్ట్ వన్ హార్ట్. హార్ట్ చేసే ఫంక్షన్ ఏంటి? పంపింగ్ బ్లడ్ని అన్ని పార్ట్స్కి పంపిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి? ఏ పార్ట్ గురించి చెప్పాం. అలానే హార్ట్ లబ్ డబ్ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటన్నా నెక్స్ట్ పార్ట్ లంగ్స్. టూ లంగ్స్ ఉంటాయి. అదే ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. దీన్ని చేసే ఫంక్షనింగ్ ఏంటి? బ్రీతింగ్, గాలి పీల్చుకోవడం. దానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట.